హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరి సరదా అలాగా వాకింగ్ అయితే వచ్చేసి మరి మా ఊరు చుట్టుపక్కల పొలాలు అయితే మీకైతే చూపిస్తాను, చూడండి. మరి చుట్టుపక్కల వచ్చేసి మామిడి చెట్లు, మరి ఇక్కడ వచ్చేసి ఉలవ చెట్లు, మరి చుట్టూరా ఎత్తైన కొండలు, ఆ పక్క శనగ విత్తనాలు, మరి ఇలాంటి పంటలు అయితే వేశారు. మరి చూడండి, మరి సరదాగా అలా వాకింగ్కి అయితే వచ్చేసాను. మరి మ్యాటర్ ఏంటంటే, మనం ఒక మనిషి జన్మ అయితే ఎత్తాం. మరి ఒక మనిషి జన్మ ఎత్తాం కాబట్టి సాటి మనిషికి సాయం చేయడం అనేది మాత్రం నేర్చుకోవాలి. మరి సాటి మనిషికి సాయం అంటే ఏం తెలుసా? నీ పక్కనింటోనికి 10,000 ఇవ్వడమో, 20,000 ఇవ్వడమో, వాడు ఎగ్గొట్టడమో, దాని గురించి కాదు నేను మాట్లాడము. కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, వృద్ధులకి, ఇలాంటి వాళ్ళు చాలామంది అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర చాలామంది అయితే వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చలికి దానికి మొత్తం అందరి దగ్గర డబ్బులు అయితే అడగడం అయితే జరుగుతూ ఉంటుంది. మరి డబ్బులు అడిగినా కానీ కొందరు చాలామంది అంటే చాలామంది కోపంగా అలా డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మరి వాళ్ళు ఇచ్చే 2 రూపాయలు 3 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఎక్కలేని ఆనందం అయితే వేస్తుంది. మరి ఆ వృద్ధులకి నువ్వు చేస్తున్నావురా హెల్ప్ అని చెప్పి నన్నైతే మీరైతే అడగచ్చు. నాకు తోచినంత దేవుడు చిన్న దాంట్లో నాకు తోచినంత అయితే నేనైతే హెల్ప్ చేస్తున్నాను. మరి ఇలాగే ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మాకెందుకు చెప్తున్నారు అని అంటే, అది సగటు పౌరుడి లక్ష్యం, అది లక్షణం. ఎందుకంటే నిన్ను ఆ స్థితిలోకి అయితే దేవుడైతే పుట్టించలేదు కదా. వదిలివేయడం అంట, ఈ కాళ్ళు చేతులు లేకపోవడం అంట. నీకు 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చాడు. మరి పని చేసుకోవడానికి, పని అయితే చేసుకొని మనకు కుటుంబాన్ని అయితే పోషించుకుంటాం. మరి కుటుంబాన్ని పోషించుకున్న తర్వాత మనకు తిండికి సరిపడిన తర్వాత వాళ్ళకైతే హెల్ప్ చేయమని చెప్తున్నాను. మరి ఎందుకంటే మనల్నే నమ్ముకొని చాలామంది అయితే ఉంటారు. మనలంటే మన పౌరులందరినీ చాలామంది అయితే నమ్ముకొని ఉంటారు. మరి మన ప్రతి ఒక్కరు బస్ స్టాండ్ దగ్గర చాలామంది నేను చూశాను. మరి వాళ్ళు ఎందుకు చివాట్లు పెడతారో ఎందుకో ఏం అర్థమే కావడం లేదు అసలు. చాలామంది చివాట్లు పెడుతూ ఉంటారు. వెళ్ళమ్మా, మా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు అనేసి. మీరు కూడా ఎవరికి పడితే వాళ్ళకైతే హెల్ప్ అయితే చేయొద్దండి. మరి ఎవరంటే వృద్ధులు, చేతులు కాళ్ళు లేని వాళ్ళు చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ప్రతిరోజు వాళ్ళకి అదే పనే కదా, ఇంకేం పని ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఏం పని చేయగలుగుతారా? పని చేయగలిగితే పనికైతే వెళ్తారు కదా. మరి కాళ్ళు చేతులు లేని వాళ్ళు, వృద్ధులు ఏం పని చేయగలుగుతారు చెప్పండి? సగటు ఒక మనిషి 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళ కడుపు నిండుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు సగటు 4-5 మంది ఫ్రెండ్స్ కలిస్తే మనిషికి ఒక 500 వేసుకుంటే, అంటే 500 వేసుకుంటే ఒక 2500 అంటే 2500 అయితే అవుతుంది. మరి 2500లో వాళ్ళు చేసే హంగామాలు, వాళ్ళు చేసే తిండి అక్కడ కొంచెం తినేసి కొంచెం చాలామంది అయితే పడేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి అన్నం విలువ తెలియకపోవచ్చు, కానీ బాధలో ఉంటారు. చూడండి, వాళ్ళని అడగండి తెలుస్తుంది అన్నం విలువ ఏంటంటే అనేసి. బాధలో ఒక పూట అన్నం దొరక్క అంతమంది అంటే ఇబ్బంది పడుతున్నారు. మరి మన భారతదేశంలో ప్రతి ఒక్క చోట ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళకైతే ఎండ కొడతా ఉన్నా కానీ వాళ్ళైతే ఖచ్చితంగా పని చేస్తూ ఉంటారు. మరి అడుక్కుంటూ ఉంటారు. స్వామి అనకూడదు ఆ మాట. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అయితే అడుక్కుంటూ ఉంటారు. కాకపోతే అక్కడ మనం ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. మరి వాళ్ళ కడుపు నింపండి. అదే దేవుడు మీకు చల్లగా అయితే చూస్తాడు. మరి వాళ్ళ మాదిరిగా మనకైతే 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు. కానీ వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రమాదవశాత్తు ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు బయటపడేయడం కానీ ఇలాంటివి చాలా సహజంగా చూస్తూనే ఉన్నాం. మరి ఇది కలియుగం కదా, అందుకోసం వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రులని కనీసం ఒక ముద్ద పెట్టలేని పరిస్థితుల్లో కూడా బయటకు తోయేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. మరి మీ తల్లిదండ్రులు అయితే మంచిగా అయితే చూసుకోండి, కానీ ఇంట్లో అయితే పెట్టుకోండి, బయట అయితే వదలొద్దు. వాళ్ళ నరకం ఎలా ఉంటుందో, బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ నరకం ఎలా ఉంటుందో మొత్తం మీరైతే ఆలోచించండి. మరి కాకపోతే ప్రతి ఒక్క పౌరుడు హెల్ప్ చేయండి. దయచేసి వాళ్ళ కడుపు నింపండి. ఒక 50 రూపాయలు పెట్టి వాళ్ళకు కుష్కా కానీ ఏదో ఒకటి వాళ్ళు తినేంత ఏదో దాంట్లో చిన్న హెల్ప్ అయితే చేయండి. మరి ఆ పూటకి వాళ్ళు దీవిస్తే ఎంత మంచిదో తెలుసా? నిజంగా వాళ్ళే దీవిస్తున్నారు. మనము వీడియో కోసము ఇలా చేయాలి అని చెప్పనేసి నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళకి ఆ 50 రూపాయలు తెచ్చి ఆ కుష్కా కానీ ఏదో ఒకటి
వాళ్ళు తినేది ఏదైనా కానీ అడిగి ఇచ్చేయండి. అప్పుడు దేవుడు అనేది కూడా నీకు చల్లగా చూస్తాడు. ఎందుకంటే నీకు 10 రూపాయలు ఇచ్చాడు, ఎందుకంటే దానం చేసే గుణం నీలో ఉంది కాబట్టి. కాకపోతే ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రతి ఒక్కరూ అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది మాత్రం దయ ఉంచి ప్రతి ఒక్కరూ వాళ్ళందరినీ ఇది ఇలా తిట్టడము, అవాయిడ్ చేయడము ఇలాంటివైతే చేయొద్దండి. ఇలాంటివైతే చేయొద్దండి. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇలా హెల్ప్ చేయండి. మీకు అందరికీ సంతోషం మంచిగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అది డబ్బు రూపంలో కావచ్చు, తిండి రూపంలో కావచ్చు, వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి. గవర్నమెంట్కి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అనాథ ఆశ్రమాలను దత్తత తీసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అనాథ ఆశ్రమాలని దత్తత తీసుకొని ప్రతి ఒక్క స్టేట్లో ఎక్కడ వాళ్ళు బెగ్గర్స్ ఉంటారు కదా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, వాళ్ళందరినీ అనాథ ఆశ్రమంలో చేర్చి ప్రతి ఒక్కరు ఎవరికే కానీ తిండి లేకుండా చనిపోకూడదు అనేది నా పాయింట్. తిండి లేకుండా చనిపోకూడదు ఎవరైనా కానీ అనేసి నా పాయింట్. వాళ్ళకి వయసు అయిపోయిన తర్వాత ఎలాగా ఇదే అవుతారు కానీ, కాకపోతే వయసులో ఉన్నంతసేపు వాళ్ళు తిండి లేకుండా చావకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశము. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇలాగే ఆలోచించి ప్రతి ఒక్కరినే అనాథాశ్రమంలో చేర్చాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆ దేవుడి దయ వల్ల ఇది 10 మందికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. షేర్ చేస్తే గవర్నమెంట్ అనేది కూడా తెలుస్తుంది. గవర్నమెంట్కి తెలిసి ప్రతి ఒక్క అనాథాశ్రమాన్ని వాళ్ళైతే దత్తత తీసుకొని ఆ తర్వాత వచ్చేసి వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన సరుకులు మొత్తం అంతా గవర్నమెంటే వాళ్ళకి సప్లై చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎక్కడ చాలా చోట్ల నేనైతే చూస్తున్నాను, ఫుల్ ఎండ ఉంటుంది, ఫుల్ చలిగా ఉంటుంది. కొందరికి దుప్పట్లు ఉండవు, కొందరు తినేదానికి తిండి ఉండదు. ఈ 79 సంవత్సరాల స్వాతంత్రంలో ఇంతవరకు కూడా చాలా చోట్ల కూడా ఇలాగే చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా చాలామంది అన్నం లేకుండా చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ 3 పూట్ల భోజనం దొరికి ఇది గవర్నమెంట్ గమనించి, నేనేదో పెద్ద టెక్నీషియన్స్ అయితే కాదు కానీ ఒక సాధారణ పౌరుడిగా మీకు అందరికైతే తెలియజేస్తున్నాను. ఇది మాకు తెలియకపోయినా అని చెప్పి ఎవరు అనుకోకుండా ప్రతి ఒక్కరూ దీనికైతే స్పందించి అలాంటి వారందరినీ అనాథాశ్రమంలో చేర్చాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయండి. వీడియోని అయితే షేర్ చేయండి. ఉంటాను. జై హింద్, జై భారత్.